ముందుగా అందరికీ శుభ మధ్యాహ్నం. తెలుగులో మాట్లాడుకుందాం, ఎందుకంటే తెలుగులోనే మనం బోధించిపోతాం కాబట్టి. ఓకేనా? నేను ఇదే జిల్లాలో పుట్టాను. నేను ముందుగా ఈ కోచింగ్ సెంటర్ని ఎందుకు ఎన్నుకోలేదు అని చాలా బాధపడుతున్నాను. నేను నా రూమ్మేట్స్ కూడా అదే చెప్పాను. ఎందుకంటే ఇక్కడ ఎగ్జామ్స్లో పీసీ నా ఫ్రెండ్ 132 మార్కులు వచ్చాయి. వాడు ఒకటే చెప్పాడు, నువ్వు ఎలా చదువుతున్నావు అన్నది కాదు, నువ్వేం చదువుతున్నావు అన్నది మాత్రమే చూసుకో. ఒకసారి 2-3 సార్లు నువ్వు మార్కులను మాత్రం డిసైడ్ చేసుకోకు. మార్కులు ఎన్ని వచ్చాయి అన్నది నీకు అనవసరం. శామ్ ఇన్స్టిట్యూట్ పేపర్ ఒక్కసారి అటెంప్ట్ చేసావా లేదా అన్నది మాత్రమే చూసుకో. నువ్వు టెక్స్ట్ బుక్లు ఎన్నిసార్లు చదవో లేదో నాకు తెలియదు, కానీ ఒక్కసారి శామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చూడు, దాంట్లో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయేమో ఒకసారి గమనించు అనేసి మా ఊడు ఒకసారి చెప్పాడు. నేను అన్ని లైట్ గా తీసుకున్నాను ముందు. తర్వాత ఉండి కొలిది అన్న రామచంద్ర అన్న ఏంటంటే, ఎప్పుడు నువ్వు ఇంక అత్తమాటలు ఇక్కడే లోకల్ అని ఇంటికి వెళ్ళి వచ్చేస్తున్నావు, అది బాగలేదు. నిజం చెప్తున్నాను, నేను నిజం మాట్లాడుతున్నాను, ఇది ఫ్యాక్ట్. ఇది ఎందుకంటే ఎక్కడో కర్నూలు నుంచి అన్న వచ్చి ఇక్కడ వినియోగించుకున్నాడు. నేను ఎందుకు వినియోగించుకోలేకపోయాను? నాకు హెల్త్ బాగాలేదు. ఒకసారి సిఇఓ దగ్గరికి వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకుంటే నీకు 2 hours మాత్రమే పర్మిషన్ ఇస్తానన్నారు సారు. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే, నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒక నూతిలో 3 కప్పలు ఉన్నాయి. మీరు దీన్ని గమనించండి, నేను చెప్పేది ఒక్కసారి ఆలోచించండి. నేను గట్టిగా మాట్లాడుతాను, నేను ఏమనుకోకండి, నా వాయిస్ అంతే. 3 కప్పలు ఉన్నాయి. ఆ 3 కప్పలు ఏమనుకుంటున్నాయంటే ఇదే మా ప్రపంచం అనుకుంటున్నాయి. ఆ ప్రపంచంలో అలా బ్రతికేసేటప్పుడు అందులో ఒక కప్పకి ఒక ఆలోచన వచ్చింది, ఇదేనా ప్రపంచం, మన ముగ్గురమేనా ఉంది, ఇంకెవరూ లేరా అని ఆలోచించి రోజు ఎగురుతుంది. కొంచెం ఎగురుతుంది. ఫస్ట్ స్టెప్ అలాగా స్టెప్ బై స్టెప్ అలా ఎగురుతుంది. 2 కప్పలు ఉన్నాయి కదా, ఎందుకురా టైం వేస్ట్, అది చూడు ఎంత ఎత్తుందో, అసలు వెళ్ళగలవా అనేసి డిస్కరేజ్ చేస్తుంటారు. కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని లాగేసేవారు, అలా అన్నమాట. అయితే ఇది వదలలేదు, పట్టుదల వదలకుండా స్టెప్ బై స్టెప్ వెళుతూ ఒక్కసారి ఏం చేసింది, బయటకు వచ్చేసింది. చూసింది అక్కడ మొత్తం ప్రపంచం ఉంది అక్కడ. ఇదే కాకుండా వేలాది కప్పలు కూడా ఉన్నాయి. దానికి అర్థమైంది అందులోనే ఉండిపోతే ఇంకా అదే ప్రపంచం, ఇంకా ఆ 3 కప్పలతోనే మన ప్రపంచం చూసుకోవాలనిపించింది. తర్వాత బయటకు వచ్చి వస్తే ఇలాగా వేలాది ప్రపంచం చూసుకుని చాలా ఆనందపడింది. అలా అన్నమాట. మనం ఇప్పటి వరకు నూతిలో ఉన్న కప్పల్లో ఉండిపోతున్నాం. ప్రతి ఒక్కరు గమనించండి. ఇప్పుడు మన చేతిలో చాలా ఇంపార్టెంట్ అయిన వేలు ఒకటి ఉంది, ఏది? చూపుడు వేలు. ఇది ఎదుటివాడిని ప్రశ్నించడానికి, నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడానికి, అలాగే మనం రేపొద్దున్న సిబిటి ఎగ్జామ్ రాసేటప్పుడు క్లిక్ చేయడానికి కూడా మనం ఈ వేలునే వాడాలి. అర్థమవుతుందా? అలాగే మనం ఎదుటివాడిని ప్రశ్నించాలంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుని, అంటే నువ్వు బాగా రాసావనుకో ఎదుటివాడిని ప్రశ్నించగలవు. అందుకే ముందుగా నిన్ను నువ్వు ప్రశ్నించుకుని ఎదుటివాడిని ప్రశ్నించు. కాబట్టి ఇలాంటి మంచి అవకాశం దయచేసిన శ్యామ్ సార్ గారికి నా వందనాలు. అలాగే సిఇఓ సార్ గారికి, కోఆర్డినేటర్లు అందరికీ, అలాగే మెస్లో కొంచెం సార్ ఇది నేను చెప్పాలి తప్పకుండా, కొంచెం మసాలాలో కొద్దు తగ్గిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఇది చెప్పడానికే రాలేదు, ముందే చెప్పాను, కానీ అది కొంతమంది ఫేస్ చేస్తున్నారు కానీ చెప్పలేకపోతున్నారు. చాలా అందరూ అదే ఫీలింగ్లో ఉన్నారు. కానీ అదొక్కటి చేస్తే ఇంకా మనం 100%. నేను చెప్పేది అది 100%. అందరూ ఉద్యోగాలు కొడుతున్నాం, ఇంటికి వెళ్తున్నాం, కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.